నమస్కారం ఫ్రెండ్స్, నేను మీ అనిల్ కుమార్. మీరు చూస్తున్నది బిజినెస్ లోకం బై అనిల్. ఫ్రెండ్స్, మీకు తెలుసా, నెక్స్ట్ 5 నుండి 10 ఏళ్లలో మనం చేసే పనులు, మనం చూసే లోకం ఈ విధంగా ఉండదు. నేను సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్గా ఉన్నప్పుడు ఉండే టెక్నాలజీ వేరు, ఇప్పుడు ఏఐ వచ్చాక వేగం వేరు. మనం ఇంట్లో వాడే వస్తువుల నుండి మనం చేసే బిజినెస్ వరకు మొత్తం ఏఐ రాజ్యం వెళ్తుంది. ఇది మనకు వరమా లేకపోతే శాపమా? దీని గురించి మనం డీటెయిల్గా వీడియోలో డిస్కస్ చేద్దాం. మీరు ఏ రంగం వారైనా సరే, మీరు టీచర్ అయినా, డాక్టర్ అయినా, రైతు అయినా, లేదా చిన్న వ్యాపారం చేసుకునే వారైనా, ఏఐని పనితీరును ఎలా మార్చేస్తుందో ఈరోజు క్లియర్గా రంగాల వారీగా తెలుసుకుందాం. మన దైనందిన జీవితంలో మన ఏఐ మనకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, దాని ఉపయోగపడి మనము ఏ విధంగా ముందుకెళ్ళొచ్చో తెలుసుకుందాం. మనకి కామన్గా ఏదైనా సమస్య వస్తే, దాని గురించి తెలియకపోతే మనం ఏం చేస్తాము, దాన్ని గూగుల్ చేస్తాం. అంటే గూగుల్లో టైప్ చేసి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అప్పుడు గూగుల్ ఏం చేస్తుంది, దాన్ని మనము అదొక డిజిటల్ లైబ్రరీగా పనిచేస్తుంది. అది ఏం చేస్తుందంటే మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ని ఉన్న వెబ్సైట్స్ లింక్ అన్నిటినీ అది డిస్ప్లే చేస్తుంది. అంటే మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఎందులో ఉందో దానికి సంబంధించిన వెబ్సైట్స్ లింక్స్ మొత్తం అది డిస్ప్లే చేస్తుంది. అప్పుడు మనం దాన్ని ఏం చేస్తాము, ఆ వెబ్సైట్స్ లింక్ని ఓపెన్ చేసి క్లిక్ చేసి మనం దాన్ని కావాల్సిన ఇన్ఫర్మేషన్ని మనము తీసుకుంటాం. మనం తీసుకొని వాడుకుంటాం. ఈ విధంగా మనం గూగుల్ అనేది ఉపయోగపడేది. కానీ ఇప్పుడు ఏఐ వచ్చాక అదొక డిజిటల్ అసిస్టెన్స్గా పనిచేస్తుంది. అది ఎలా అంటే ఇంటర్నెట్లో ఉన్న సమాచారం మొత్తం చదివేస్తుంది. మనం ఏదైతే మనము అడిగామో, దాన్ని అడిగినప్పుడు అది ఇంటర్నెట్లో ఉన్న సమాచారం మొత్తం చదువుకొని అర్థం చేసుకొని మనకు కావాల్సిన సమాధానం ఒక వ్యాసంలాగా ఇచ్చేస్తుంది. అంటే అది ఏం చేస్తుంది అంటే మొత్తం దాన్ని స్కాన్ చేస్తుంది, డిజిటల్గా మొత్తం చదివేస్తుంది. డీటెయిల్గా చదివేసి స్వయంగా అదే రాసిస్తుంది మనకు ఏది కావాలని. అంటే ఆ విధంగా, అంటే జస్ట్ మనకేమో గూగుల్లో అయితేనేమో జస్ట్ లింక్స్ వస్తాయి, మనం దాన్ని క్లిక్ చేసి చదువుకోవాల్సి వస్తుంది. కానీ ఇక్కడ మనం చదువుకోవాల్సిన అవసరం లేదు, మనం డీటెయిల్గా క్లియర్గా అదే వ్యాసంలాగా ఇచ్చేస్తుంది. కాబట్టి పని అనేది ఇంత ఈజీగా అయిపోతుంది. దీనివల్ల మనకు టైం ప్లస్ మనీ అనేది చాలా సేవ్ అవుతుంది. రానున్న రోజుల్లో మన ఇంట్లో ఉన్న వస్తువులే మనతో మాట్లాడుతాయి. అంటే ముందు కాలంలో ఇది జరుగుతుంది. ఏ విధంగా అంటే నేను మొన్న చెప్పాను, నా హెడ్సెట్ ఖరాబ్ అయిపోయినప్పుడు నేను ChatGPTని యూజ్ చేసి నా హెడ్సెట్ బాగు చేసుకున్నానని నేను వీడియో కూడా చేశాను. మన ఛానల్లో ఉంది, వెళ్ళి చూడండి. వీలైన వాళ్ళు ఐకార్డ్స్లో ఇస్తాను, పైన చూడండి. మన రానున్న రోజుల్లో ఏమవుతుందంటే, అలా కాకుండా మన ఫ్రిడ్జ్ కానీ, మన టీవీ కానీ, లేకపోతే మన వాషింగ్ మిషన్ లాంటివి కానీ ఖరాబ్ అయిపోతే అవి ఏం చేస్తాయంటే ముందే చెప్తాయి, నేను ఖరాబ్ అయిపోతున్నాను, మీరు నన్ను రిపేర్ చేయించండి అని. అంటే ఆ విధంగా కాషన్ వస్తుంది. ఇప్పుడు మీరు టీచింగ్ ఫీల్డ్ అనుకోండి, టీచింగ్ ఫీల్డ్లో ఏ విధంగా ఏఐ డెవలప్ అవుతుందని చెప్తాను చూడండి. మనము కామన్గా ఇప్పుడు టీచింగ్ ఫీల్డ్ ఏఐ వచ్చాక ఏమవుతుందంటే పర్సనలైజ్డ్ లెర్నింగ్. అంటే ఎవరిది వారికి, అంటే అందరికీ ఒక రకమైన పాఠాలు ఉండవు. సపోజ్ నేను ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మనము చిన్నపిల్లలకి పాఠాలు చెప్తున్నప్పుడు వారికి మ్యాథ్స్ కష్టం అనిపించింది, అంటే అతనికి మ్యాథ్స్ తొందరగా అర్థం కాదు. ఒక పిల్లగాడికి తొందరగా అర్థమవుతుంది, ఒక స్టూడెంట్కు కొంచెం మెల్లిగా అర్థమవుతుంది. అలాంటప్పుడు ఏం చేస్తుందంటే ఏఐ అది ఆ అబ్బాయి యొక్క ఆ అబ్బాయిని చెక్ చేస్తుంది. అంటే ఆ అబ్బాయికి ఏ విధంగా చెప్పాలి అని తెలుసుకొని అది ఆ అబ్బాయికి అదే విధంగా అంటే చెప్తుంది. కొంతమందికి షార్ట్ కట్స్కి చెప్తే అర్థమవుతుంది, కొంతమందికి క్లియర్గా డీటెయిల్గా చెప్తే అర్థమవుతుంది. కాబట్టి ఏం చేస్తుందంటే అతనికి సంబంధించిన అతనికి ఏ విధంగా చెప్పాలో తెలుసుకొని అదే విధంగా టీచ్ చేస్తుంది అన్నట్టు. అంటే పర్సనలైజ్డ్గా లెర్నింగ్ చేస్తుంది. కాబట్టి ఎవరికి వారికే క్లియర్ చెప్తుంది, యూనిక్గా చెప్తుంది అన్నట్టు. దానివల్ల ఏమైపోతుందంటే కొంతమంది టీచర్స్కి ఇది సాధ్యం కాకపోవచ్చు. ఎందుకంటే అందరికీ అన్ని రకాలుగా చెప్పాలంటే టీచర్తో సాధ్యం కాదు. కాబట్టి పర్సనలైజ్డ్ లెర్నింగ్ ఏం చేస్తుందంటే ఎవరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా చెప్పేస్తుంది. దానివల్ల ఈజీగా పిల్లాడికి అర్థమవుతుంది, ప్లస్ దానివల్ల అతనికి మంచిగా చదువుకోవడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఏఐ రావడం వల్ల పర్సనలైజ్డ్ లెర్నింగ్ పెరుగుతుంది. ఈ ఏఐ అనేది టీచర్స్కి కూడా అది పేపర్స్ తయారు చేయడం కానీ, లేకపోతే పేపర్స్ దిద్దడం కానీ, ప్లస్ రిజల్ట్స్ ఇవ్వడం కానీ అన్నిటిలో కూడా ఏఐ ఉపయోగపడుతుంది. అన్నిటికీ అది పిల్లలకి హోంవర్క్ చేయించడంలో కానీ అన్నిటిలో సహాయపడుతుంది ఏఐ. ఇది ఒక పర్సనల్ అసిస్టెంట్ లాగా పనిచేస్తుంది. వైద్య రంగంలో ఏఐ రావడం అనేది ఒక వరం లాంటిది. ఏ విధంగా అంటే ఇది కొన్ని వందల మంది చేసే పని ఒకటే చేసి పెడుతుంది. ఏ విధంగా అంటే మనుషులు చేసే ప్రిపరేషన్ కానీ, రిపోర్ట్స్ చదవడం కానీ అనేది అది ఒకటే చదివేసి చెప్పేస్తుంది. ఏ విధంగా అంటే సపోజ్ మన మనుషులు కొన్ని కోట్ల రిపోర్ట్స్
హెల్త్ రిపోర్ట్స్ ఉంటాయి. ఒక మనిషికి సంబంధించిన లేకపోతే చాలా మందికి సంబంధించిన రిపోర్ట్స్ ఉంటాయి. అవన్నీ క్లియర్గా చదివి దాన్ని చెప్పలేకపోతాడు. అదే ఏమవుతుంది, అలాంటి రిపోర్ట్స్ అన్నీ ఒకటేసారి చదివేస్తుంది. ప్లస్ చదివిన తర్వాత అది దానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తుంది. సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒక పేషెంట్ ఉన్నాడు. ఆ పేషెంట్కి ఇంతవరకు క్యాన్సర్ లేదు. ఆ పేషెంట్ ఏం చేశాడు, అన్ని ఏదో టెస్టులు చేయించుకుంటే అతనికి క్యాన్సర్ అని తెలియదు అనుకోండి. అది ఏం చేస్తుంది, అప్పుడు ఏఐకి ఆ రిపోర్ట్స్ ఇచ్చామనుకోండి, అది డీటెయిల్స్గా అంటే అవన్నీ స్కాన్ చేసేస్తుంది. ఆ రిపోర్ట్స్ మొత్తం స్కాన్ చేసేసి ఏ స్టేజ్లో ఉంది ఆ క్యాన్సరు, ఇప్పుడు ఏ విధంగా ఉంది, ఎలాంటి మందులు వాడితే, అంటే సజెషన్స్ ఇస్తున్నట్టు, అంటే అది ముందే కాషన్గా ఇస్తుంది. కాబట్టి దీనివల్ల మనకు టైం అనేది చాలా చాలా అంటే తక్కువైపోతుంది. ప్లస్ మనకు కాషన్ రావడం, ఇప్పుడు సపోజ్ మనం డాక్టర్స్ అన్ని తెలుసుకోవడానికి టైం పడుతుంది. కాబట్టి ఇది మాత్రం వితిన్ సెకండ్స్లో మొత్తం క్లియర్ తెలుసుకుంటుంది. ప్లస్ మనకు మన ఏ స్టేజ్లో ఉందని చెప్పిస్తుంది. ఆ స్టేజ్ని బట్టి మందులు కూడా వాడుకోవడానికి ఈజీగా ఉంటుంది. కాబట్టి ఏఐ రావడం వల్ల కొన్ని కోట్ల రిపోర్ట్స్ని కూడా ఈజీగా స్కాన్ చేసి చదవగలుగుతుంది. సపోజ్ ఇప్పుడు ఏఐ రావడం వల్ల అండి మనకు కామన్గా డాక్టర్స్ ఉన్నారనుకోండి, కొంతమందికి కొన్ని ట్రీట్మెంట్స్ కోసం యూఎస్లో ఉన్న డాక్టర్ అవసరం ఉంటుంది. కాబట్టి ఏం చేయాలి, ఇప్పుడైతే ప్రజెంట్ సిచ్యువేషన్లో ఆ డాక్టర్ రావాలి, ప్లస్ ఆ డాక్టర్ వచ్చి ఆపరేషన్ చేసేసి వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఏఐ వచ్చాక ఆ విధంగా అండి, అక్కడనే ఉండి అమెరికాలో ఉండి డాక్టరు అతని యొక్క రోబోటిక్ చేతులతోని ఇక్కడ ఉన్న మనిషికి మొత్తం క్లియర్గా ఆపరేషన్ చేయొచ్చు. అతను ఇక్కడ రావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అతను ఇక్కడ రావాలి, పేషెంట్ చూడాలి, చేయాలనేది ఒక టైంతోని కూడుకున్న పని. కానీ ఏఐ రావడం వల్ల అలా కాదు. జస్ట్ ఆ రిపోర్ట్స్ని చూసేసి ఆన్లైన్లో చూసేసి ఆ రిపోర్ట్స్ని చూసిన తర్వాత ఆయన్నే అక్కడనే రోబోటిక్ టెక్నాలజీతోని ఉన్న చేతులతోని ఇక్కడ ఆపరేషన్ చేస్తాడు. ఈ విధంగా ఏఐ రావడం వల్ల టైము ప్లస్ ఒక నిండు ప్రాణము కాపాడబడుతుంది. కాబట్టి ఏఐ టెక్నాలజీ రావడం వల్ల ఉపయోగాలు, దీన్ని వాడుకుంటే చాలా ఉపయోగాలు ఉన్నాయి. దీనివల్ల ఈ ఏఐ టెక్నాలజీ వల్ల హెల్త్ ఇండస్ట్రీలో డాక్టర్స్ బీపీ కానీ, షుగర్ కానీ, లేకపోతే ఏదైనా ఇలాంటివి అయినా కానీ వాళ్ళు ఆన్లైన్లో చూడవచ్చు. అంటే వాళ్ళకు అక్కడ చూడవచ్చు, వాళ్ళు దాన్ని మానిటరింగ్ చేయొచ్చు, సెన్సార్ల ద్వారా మానిటరింగ్ చేయొచ్చు. కాబట్టి దీన్ని చూసేసి డయాగ్నోస్టిక్ చేయొచ్చు, టెలిమెడిసిన్ ఇవ్వచ్చు. ప్లస్ ఇలాంటి రోబోటిక్ టెక్నాలజీ ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వచ్చేసి సేవా రంగం, సర్వీస్ సెక్టార్లోకి ఏమొస్తాయండి, బ్యాంకింగ్స్ కానీ లేకపోతే హోటల్స్ కానీ వస్తాయి. ఇది దానిలో ఏ విధంగా ఉపయోగపడుతుందంటే, ఏఐ రావడం వల్ల ఏదైనా లోన్ కోసం అప్లై చేసామనుకోండి, లోన్ అప్లై చేస్తే ఏమవుతుంది, మనం బ్యాంక్కి వెళ్ళాలి, సో డాక్యుమెంట్స్ అన్ని మనం ఇవ్వాలి. వాళ్ళు ఇస్తే చెప్తారు, వాళ్ళు ఇవన్నీ ఇవ్వండి సార్ అని చెప్పేసి మనం డాక్యుమెంట్స్ అన్ని ఇచ్చేసి వస్తాం. వచ్చిన తర్వాత వాళ్ళు మనకు ఏం చేస్తారు, మన డాటా అంతా వాళ్ళు వెరిఫై చేస్తారు. అంటే మన సిబిల్ స్కోర్ ఏ విధంగా ఉంది, ఇంతవరకు ఇతడు ఏ విధంగా లోన్స్ కట్టాడు అన్నట్టుగా ఈ రిపోర్ట్ మొత్తం వాళ్ళు విశ్లేషిస్తారు. విశ్లేషించడానికి ఏమవుతుంది, మన ఒక్క ఫైలే కాదండి, అలాంటి ఫైల్స్ బ్యాంకులో చాలా ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఇలాంటి అన్ని ఫైల్స్ చేసి రావడానికి టైం పడుతుంది. ఇప్పుడు ఆ డాటానంతా విశ్లేషించి వాళ్ళు ఓకే ఇతనికి ఇవ్వచ్చా, ఇంతవరకు ఇవ్వచ్చా అని చూసేసి అంతా ఇవ్వడానికి టైం పడుతుంది. అదే ఏఐ రావడం వల్ల ఆ విధంగా కాదు. ఇప్పుడు మనము వితిన్ సెకండ్స్లో ఆ రిపోర్ట్స్ మొత్తము స్కాన్ చేసేసి ఓకే ఎంతవరకు ఉంది, ఎంతవరకు ఇవ్వచ్చు అనేది కూడా, ఎంతవరకు అప్రూవల్ ఇవ్వచ్చు లోన్ అనేది కూడా చెప్పేస్తుంది క్లియర్గా. దీనివల్ల ఏఐ రావడం వల్ల మనకు బ్యాంకింగ్ ఇండస్ట్రీలో టైం అనేది చాలా సేవ్ అవుతుంది. అందుకే లోన్ రావాలంటే చాలా ఒక 1 month ప్రాసెస్ ఉంటుంది. ఇప్పుడు ఆ విధంగా కాకుండా వితిన్ సెకండ్స్లో మన రిపోర్ట్స్ మొత్తం చదివేస్తుంది, అది మనకు అప్రూవల్ ఇచ్చేస్తుంది. హోటల్ ఇండస్ట్రీ అంటే రానున్న రోజుల్లో ఈ సర్వర్స్ అనేవి ఉండరు కావచ్చు, మేబీ నాకు తెలిసినంత వరకు అయితే. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ కొన్ని హోటల్స్లో మనం చూస్తున్నాం, రోబోట్సే మొత్తము సర్వ్ చేస్తున్నాయి. అవే తీసుకెళ్ళడము, అంటే కస్టమర్ దగ్గర ఆర్డర్ తీసుకోవడము, వాళ్ళకి వెళ్ళి ఇవ్వడము, మొత్తం అంటే దాదాపు రోబోటిక్ టెక్నాలజీ వచ్చేటట్టు ఉంది. ఎందుకంటే అండి అది తొందరగా దానికి అలసట అనేది ఉండదు ఆ రోబోటిక్స్. ప్లస్ వాటికి శాలరీ ఇవ్వడం అనేది ఉండదు. ఒకసారి ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే గత జీవితం అంతా పనిచేస్తూనే ఉంటాయి. కాబట్టి వాటికి అంటే మళ్ళీ వాటి వల్ల రోజు లీవ్ పెట్టడము, లీవ్స్ హాలిడేస్ అనేవి ఏమి ఉండదు. అతను ఎప్పుడు పని చేపిస్తుంటే అప్పుడు అవి పనిచేస్తున్నాయి. కాబట్టి నెక్స్ట్ రానున్న రోజుల్లో మొత్తం హోటల్ ఇండస్ట్రీలో కూడా మొత్తంగా ఇవే రోబోటిక్స్ వచ్చి సర్వ్ చేసేటట్టు కనిపిస్తున్నాయి. కాబట్టి నెక్స్ట్ యుగంలో మొత్తం రోబోటిక్సే పనిచేస్తాయి. అగ్రికల్చర్ ఇండస్ట్రీ అంటే వ్యవసాయం ఏ విధంగా, రైతులకి ఏఐ అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది, అన్ని రంగాల్లో ఉపయోగపడుతుంది. మరి రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అది మనకు
తెలియదు. కామన్గా అందరూ అంటున్నారు అన్ని రంగాల్లో వస్తుంది అన్నారు. కానీ వ్యవసాయం రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, అన్ని రంగాల్లో ఉపయోగపడుతుంది అదే విధంగా రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతుందో చూద్దాం. ఈ రైతులకంటే కామన్గా మనం ఏం చేస్తాము, రైతు ఏదైనా పంట పండించాలంటే ఫస్ట్ శాండ్, ఆ మట్టిని ఏం చేస్తారు, ఫస్ట్ తీసుకెళ్ళి ఇందులో ఏ పోషకాలు ఉన్నాయని చెప్పేసి ల్యాబ్కి పంపిస్తారు. ఆ మట్టిని పంపించి ఏం చేస్తారు, ఆ మట్టిని ఏం చేస్తారు, పరీక్షించి ఇందులో ఏ పోషకాలు అని చెప్పేసి అలాంటి పోషకాలు గల అంటే అలాంటి పోషకాలు సమృద్ధిగా ఉన్నాయి కాబట్టి అలాంటి పంట వేస్తే బాగా పండుతుందని ఆ పరిశోధకులు చెప్తారు. ఈ విధంగా దీనికి అంత టైం అయిపోతుంది. కామన్గా ఆ మట్టి తీసుకెళ్ళాలి, ఆ మట్టి తీసుకెళ్ళిన తర్వాత ఆ శాంపిల్స్ చెక్ చేసి అన్ని చూసే వరకు టైం పడుతుంది. కానీ వచ్చినాక ఆ విధంగా కాదు. జస్ట్ నువ్వు ఒక ఫోటో తీసినావు అనుకోండి, ఫోటో తీసేస్తే అది స్కాన్ చేసి వస్తుంది మొత్తం. అందులో స్కాన్ చేసేసి వితిన్ సెకండ్స్లో అందులో ఏమేమి ఉన్నాయి అంటే అందులో మనకు కావాల్సిన పోషకాలు ఏమున్నాయి, ఏ పంట వేస్తే బాగుంటుంది కూడా అది క్లియర్గా చెప్పేస్తుంది. సపోజ్ ఇంకొక రకంగా మనకు ఏదైనా పంటకు ఏదైనా వ్యాధి సోకింది అనుకోండి, ఏదైనా వ్యాధి అంటే సపోజ్ ఏదైనా తెగులు వచ్చింది అనుకోండి, తెగులు వస్తే ఏం చేస్తాం మనము, ఆ తెగులుకి సంబంధించి తీసుకెళ్ళి ఆ షాప్ వాళ్ళకి ఏదో చూపిస్తే ఓకే ఇది ఇలాంటి వ్యాధి వచ్చిందని చెప్పేసి చెప్తే మనము ఆ మందు తీసుకొచ్చి చల్లుతాం. అదే అలా కాకుండా మనం వచ్చినాక మనము ఒక ఫోటో తీసి ఆ తెగుల్ని ఒక ఫోటో తీసి దానికి ఇచ్చామనుకోండి, అది స్కాన్ చేసి చెప్తుంది ఈ వ్యాధి వచ్చింది దీనికి, కాబట్టి ఈ మందులు వాడండి ఆ వ్యాధి పోతుంది అనేది చెప్పేస్తుంది. వితిన్ సెకండ్స్లో చెప్పేస్తుంది. కాబట్టి దీనివల్ల ఏమైపోతుందంటే సపోజ్ మనము ఆ వ్యాధి తెలుసుకునే వరకు తొందరగా తెలిసిపోతుంది. ప్లస్ మనం తొందరగా యాక్షన్ని చేయొచ్చు. అంటే తొందరగా మందు చల్లడం వల్ల మనకు తొందరగా రిజల్ట్ వచ్చేస్తుంది. కాబట్టి దీనివల్ల మనకు మనీ కానీ టైం రెండు కూడా సేవ్ అవుతుంది. ఇంకొకటి అండి, పెస్టిసైడ్స్ చల్లుతాం అనుకోండి, పెస్టిసైడ్స్ చల్లడం ఏం చేస్తాం మనమే, అంటే ఒక మనిషిని పెట్టి సపోజ్ చల్లే వాళ్ళు చల్లుకుంటారు, లేకపోతే ఒక మనిషిని పెట్టి కానీ చల్లుతుంటారు. అంటే వాళ్ళు చల్లరాని వాళ్ళు. దాన్ని ఇప్పుడు ఏం చేస్తాం, ఇప్పుడు ఆ విధంగా కాదు, డ్రోన్స్ వచ్చేసాయి. డ్రోన్స్ అది ఏం చేస్తుంది, అదే మొత్తం ఎంతెంత అన్ని చెట్లకి ఎంతెంత వేయాలో చూసుకొని అదే మొత్తం చల్లేస్తుంది. దానివల్ల ఏమవుతుంది, ఒక 2-3 ఎకరాలు కూడా 2-3 డేస్ అయ్యేది ఒక 1 hour 2 hours పని అయిపోతుంది. కాబట్టి ఈ డ్రోన్స్ వల్ల కూడా పని ఈజీగా అయిపోతుంది. పెస్టిసైడ్ చల్లడం కానీ, అంటే ఇదంతా మహిమ. నెక్స్ట్ అండి, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ అంటే ఎలాంటి మ్యానుఫ్యాక్చరింగ్లో అయినా కానీ, అంటే కంపెనీలు తయారు చేసే ఇండస్ట్రీల్లో, అంటే ఏదైనా వస్తువులు తయారు చేసే కంపెనీల్లో, ఇండస్ట్రీల్లో అన్నిట్లలో వస్తుంది రాబోయే లోకంలో. ఎందుకంటే అది రావడం వల్ల కస్టమర్స్కి తయారీ నుంచి డెలివరీ వరకు మొత్తము చూసుకుంటుంది, అదే పర్యవేక్షిస్తుంది మొత్తం. కస్టమర్స్ కంటే రా మెటీరియల్ ఎంత కావాలి, ఇంకా రా మెటీరియల్ ఎంత అవసరం ఉంది, ఇంకెన్ని ఆర్డర్స్ ఉన్నాయి, ఒకవేళ రా మెటీరియల్ అవసరం ఉంటే ఆర్డర్ చేయడం కానీ, లేకపోతే కస్టమర్ ఎంత స్టాక్ ఉంది, ఇవన్నీ కూడా చూసుకుంటుంది. ఇప్పుడు ప్రజెంట్ ఏం చేస్తాం మనము, సపోజ్ మనము ఏదైనా ఆర్డర్ వస్తే చేస్తాము, లేకపోతే కొన్ని డంప్ చేసుకుంటాము స్టాక్ను. ఆ విధంగా కాకుండా వచ్చినాక అదే కరెక్ట్ చెప్తుంది, ఇంత ఆర్డర్ అవసరం ఉంటుంది, ఇంత స్టాక్ తయారు చేసి పెట్టాలి, ఇంత రా మెటీరియల్ అవసరం ఉంటుంది అన్నట్టుగా క్లియర్గా ఒక పిక్చరేషన్ ఇచ్చేస్తుంది. ఇవ్వడం వల్ల మనకు టైం కానీ ప్లస్ మనీ ఇన్వెస్ట్ చేయడం కానీ చాలా పర్ఫెక్ట్గా అనిపిస్తుంది. ఎందుకంటే ఏదో ముందే చేసి పెట్టుకుని డంప్ వేసి పెట్టుకొని ఖరాబ్ అయ్యే కంటే కరెక్ట్గా పర్ఫెక్ట్గా చేసి అది విశేషిస్తుంది. ఎందుకంటే కస్టమర్ని తీసుకొచ్చిన తర్వాత కస్టమర్స్కి ఇచ్చే సర్వీస్ మొత్తం అదే గమనించి ఇస్తుంది, ఆర్డర్ కూడా చేస్తుంది. కాబట్టి రావడం వల్ల మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో కూడా టైం అనేది చాలా సేవ్ అవుతుంది, ప్లస్ మనీ కూడా సేవ్ అవుతుంది. ఫ్రెండ్స్, అంటే కేవలం ఒక కంప్యూటర్ సంబంధించినది కాదు, అది ప్రతి మనిషికి సంబంధించిన ప్రతి రంగంకు సంబంధించింది. వాడినవాడు మాత్రమే ఉంటాడు ఇండస్ట్రీలో, అంతేకాని మనిషిని తీసేది. తెలియని వాడు తెలిసిన వాడు ఉంటాడు కదా, తెలియని వాడిని తెలిసిన వాడు తీసేస్తాడు, అంతే తప్పించి ఏదో జాబులు పోతాయి అన్నట్టు కాదు. నేర్చుకోండి, మీరు ఏ రంగంలో ఉన్నా ఆ రంగం సంబంధించిన నేర్చుకున్నట్లయితే మీరు రాని వారి కంటే మీరు ముందుంటారు. కాబట్టి ముందే మీరు నేర్చుకుని పెట్టుకుంటే మీకు అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీరు ఏ రంగంలో ఉన్నారో దాన్ని కామెంట్ చేయండి, కింద కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ, సంబంధించిన ఏం డౌట్స్ ఉన్నా కానీ మీరు నన్ను అడగండి, నేను చెప్తాను క్లియర్గా. దయచేసి బిజినెస్ లోకం బై అనిల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.